హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తరుణ్ ఆసమ్ టెక్. ఈ మధ్య అందరం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం. మొబైల్ ఫోన్ ఎక్కువగా హ్యాక్ అయింది అనే మాట ఎక్కువగా వింటున్నాం. సో మనకు రకరకాల పనులు అన్నిటి మొబైల్లోనే ఉంటున్నాయి. సో మీ మొబైల్ హ్యాక్ అయింది లేనిది సింపుల్గా మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. దానికి సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంటుంది. సో అది ఎలా తెలుసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ ఆన్ చేసి డైలర్ ప్యాడ్ ఓపెన్ చేయండి. డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత *#67# డయల్ చేయండి. సో ఇలా డయల్ చేసినప్పుడు MIM కోడ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయినప్పుడు హ్యాక్ అయింది లేదో తెలుస్తుంది. సో ఇలా ఇన్ఫర్మేషన్ రావాలి. కాల్ ఫార్వర్డింగ్, నాయిస్, డాటా, ఫ్యాక్స్, SMS, సింక్, ASN సింక్, ప్యాకెట్, ప్యాడ్, వీడియో. సో ఇలా ఇన్ఫర్మేషన్ నాట్ ఫార్వర్డింగ్ వస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వనట్టు. సో కొన్ని మొబైల్స్లో ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఈ నంబర్ అనేది పనిచేస్తుంది. కొన్ని మొబైల్స్లో ఈ నంబర్ పనిచేయకపోవచ్చు. అప్పుడు మీకు ఇంకొక నంబర్ కూడా మీకు చెప్తాను. *#21# ట్రై చేయండి. సో కొన్ని మొబైల్స్లో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సో అగైన్ MIM కోడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, సేమ్ నాట్ ఫార్వర్డింగ్ ఇలా వస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వనట్టు. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే ఆ హ్యాకర్స్ నుంచి మన ఫోన్ ఎలా కాపాడుకోవాలో మీకు చెప్తాను. ఇది కూడా సింపుల్ స్టెప్పే. అగైన్ #002# డయల్ చేయండి. ఈ నంబర్కి డయల్ చేసినప్పుడు ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయినా కానీ ఆ హ్యాకర్స్ నుంచి మన ఫోన్ ఎలా కాపాడుకుంటాం ఆ ఆప్షన్ మన దగ్గర డిసేబుల్ అవుతాయి. మీరు రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాప్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మీకు ఎవరికైనా కానీ ఫోన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అలాగే రెగ్యులర్గా ఇలాంటి చెకప్స్ మీ ఫోన్లో చేస్తూ ఉండండి. ఎందుకంటే మొత్తం సమాచారం ఫోన్లోనే ఉంటుంది. ఫోన్ లేని జీవితాన్ని కూడా మనం ఊహించలేని పరిస్థితికి వచ్చాం. సో మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను. #002# మీ ఫోన్ హ్యాక్ అయితే ఈ నెంబర్స్ని యూజ్ చేసి సెట్టింగ్ చేసుకోవచ్చు. సో MIM కోడ్ స్టార్ట్ అయిపోయింది. సో 5 minutes టైం పడుతుంది. సో కాల్ ఫార్వర్డింగ్ ఇన్సూరెన్స్ వాజ్ సక్సెస్ఫుల్. మొబైల్కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళదు. ఇది రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ అనేది చాలా జాగ్రత్తగా వాడటం కూడా చాలా అవసరం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే తరుణ్ ఆసమ్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.